నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన ధర్మంలో మనకొక విషయం ఉండేది. జడ అంటే శిఖా సంప్రదాయం అని మగవాళ్ళకి ఎలా అయితే ఒకనాటి కాలంలో జుత్తు పెరిగి ముడి వేసుకునేటువంటి ఆచారం ఉందో, అలాగే ఆడవాళ్ళు అంటే జడ వేసుకునేవాళ్ళు. వేసుకునేవారు అనే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జడ అనేటువంటిది మనకెక్కడ కనబడట్లేదు. జడ వేసుకోవడంలో ఎలా ఉండేదంటే, మీరు చూడండి చిన్నప్పుడు పాత ఫోటోలు ఏది చూస్తే పెళ్లి కాని పిల్లలు ఎవ్వరైనా సరే 2 జడలు వేసుకునేవాళ్ళు. 2 జడలు వేసుకోవడం వల్ల ఏంటంటే పార్టిషన్ అనమాట. ఏంటి అంటే అది శివపార్వతి తత్వం అనమాట. అంటే ఇంకా ఈ అమ్మాయి అమ్మాయిగా ఉంది గానీ శ్రీమతి అవ్వలేదు. ఈ శివుడి తత్వము పార్వతి అమ్మవారి తత్వం అవ్వలేదు. విడిగా ఉంది. ఒక కన్యత్వం ఉంది అనేటువంటిది చెప్పడానికి ప్రతీకగా 2 జడలు తప్పనిసరిగా వేసేవాళ్ళు. ఎప్పుడు జడ వేయడం వెనుక శాస్త్రీయత ఉందా అంటే, అవును, ఇరబోసుకొని తిరుగుతూ ఉంటే జుట్టంతా రాలితే తినే దాంట్లో పడుతుంది అనేటువంటి ఒక ఆచారం కూడా ఉండొచ్చు. కానీ జడ తప్పనిసరిగా జడలు 2గా వేసేవాళ్ళు తర్వాతి కాలం. ఇక వివాహం తర్వాత అప్పుడు మళ్ళీ 2 జడలు వేసుకోలేదండి. అప్పుడు ఒకటే జడ వేసుకున్నారు. ఈ శివుడు, పార్వతి కలిసి ఏకమై మమేకమైనటువంటి స్థితి. సత్వ, రజస్, తమో గుణాలు 3 గూడా ఒకదాని చుట్టూ ఒకటి ఉంటూ ఏదున్నా, ఏ పరిస్థితి ఉన్నా అన్నింటిని నీలో సమన్వయం చేసుకుంటూ ఎవ్వరికీ బయట ఏమీ చెప్పకుండా ఒక ఉండేటువంటి ఇంటి ఇల్లాలువి నువ్వు. ఒక గృహిణివి నీవు. వివాహం అయ్యింది నీకు. అందుకని నువ్వు జడ వేసుకోవాలి. ఇది వాళ్ళు చెప్పారు. ఇది మన శాస్త్రం. ఇంకా తర్వాతి కాలంలో మరి జడలే కాదమ్మా, తర్వాత పెద్దగా ఉన్నాయంటే కబరీబరంబు చక్కగా కుదుర్చుకొని అని మనం పాటలు పాడుకున్నాం కదా! అమ్మవారి కబరీబరము బావుంటుంది అని. ఎందుకు? ముడి వేసుకునేది. ఎప్పుడు? ఒక యోగ్యురాలైనాక. అమ్మాయి నుండి అమ్మాయి, అమ్మ నుండి అంతా అనుభవించినటువంటి స్థితి వస్తే తర్వాతి కాలంలో కష్టాల్ని, నష్టాల్ని, సుఖాల్ని వీటన్నింటిని కూడా అనుభవించి ఆ అనుభవాలన్నీ ఒక చోట నీ ఇంటి వరకు, నీ కుటుంబానికి ఇంకా వేరే వాళ్ళకి అందించడం కోసం స్థితికి ఉన్నటువంటి ఒక పరిపూర్ణ స్థితి చెందినప్పుడు ముడి వేసుకోవడం అన్నమాట. అందుకని అదెప్పుడు మొదలుపెట్టేవాళ్ళు, నా అమ్మాయికి ఆ వివాహం చేస్తున్నా అన్నప్పుడు మొట్టమొదటిసారిగా అమ్మాయి కాళ్ళు కడగాలంటే నువ్వు ముడి వేసుకొనే కాళ్ళు కడగాలన్నారు. అంటే అక్కడి నుండి నువ్వు ఆరంభించు అని అర్థం. అలా నిండుగా ముడి వేసుకొని చక్కగా ఆ కబరీబరాన్ని చుట్టూ చక్కగా పూలతో అలంకరించుకునేటువంటి సంప్రదాయం మనకుండేది. చూడండి, ఊరికే జుట్టు అనగానే ఏదోలే మనం ఏదో ఇది ఫ్యాషన్, స్టైల్, ఇది బ్యూటీ పార్లర్‌లో నేర్చినట్టు 66 జుట్లు, 66 కథలు ఏమీ లేవు. చక్కగా జడ అల్లుకోవడమే. అందులో సత్వరజస్ తమో గుణాలు 3 కలిసున్నాయనే తత్వాన్ని వాళ్ళు బోధపట్టుకున్నారు. చక్కగా ఇల్లు, వాకిలి, సంసారాన్ని కాపాడుకున్నారు. వ్యవహారం అయ్యవారు ఎంత తెస్తే అంత సర్దుకొని తిన్నారు. అందులోనే ఉన్నారు. హాయిగా ఆనందంగా సుఖజీవనం చేశారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ని విపరీతులతో ఎప్పుడు కూడా జుట్టు మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా బాబ్డ్ హెయిర్ చేసుకోవాలన్నది ఒకసారి అదెక్కడి నుండి వచ్చిన ఆచార వ్యవహారమో తెలియదు. ఏ పండగవని, పబ్బమని ఇప్పుకునే అసలు జుట్టు ఇప్పుకున్నప్పుడు నిర్జీవం అవుతుంది అన్నది ఒక గొప్ప స్థితి. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. అమ్మవారి పూనకాలు పూనినప్పుడు ముడితో ఉంటే ముడి విప్పుతారు నిర్జీవం అవ్వడానికి. రాక్షస దీనికి ఏదైనా దుష్ట శక్తులు పట్టడానికి ఈ జుట్టు విప్పిన జుట్టులో వస్తాయి అనే భయం ఉండేది. జుట్టు ఇప్పుకొని అట్లా రోడ్డు మీద నడవద్దు, ఏ దుష్ట శక్తులు వస్తాయో అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అన్నీ మర్చిపోయాం. ఓ సంస్కృతిని కాలరాయడానికి ఓ తరం తయారైంది. దయచేసి అమ్మాయిలు గూడా పాజిటివ్‌గా ఆలోచించండి. ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించండి. ఓ తరానికి ఇంకో తరానికి ఇంకో తరం, ఈ తరం ఇంకో తరానికి సంస్కారాన్ని అందించడం మన వంతు అంది. ఇలా ఉంటే నేను అమ్మమ్మలాగుంటా, ఇలా ఉంటే అమ్మలా ఎవ్వరైనా సరే అమ్మాయి అమ్మ గావాల్సిందే. అమ్మ ఒక అనుభవజ్ఞురాలైనటువంటి మాతృమూర్తిగా ఉంటుంది. ఒక గొప్పనైన పరిపూర్ణ స్థితికుంటుంది. ఆ సంగతి మర్చిపోయి ఇప్పుడిప్పుడు కనపడుతున్న ఈ ఫ్యాషన్ పెరేడ్‌లో 60 ఏళ్ల అమ్మాయిలాగా 20 ఏళ్లలాగా కనపడాలనేటువంటి తాపత్రయంలో ఎన్నున్నా పైనుండి చూసేటువంటి పరమాత్మ వేరు, లోపలున్న చిత్రగుప్తుడి చిట్టా వేరు. ఈ 2 చూస్తే నీకు కాలం మూడిన రోజు కళ్ళు మూసుకోక తప్పదు. ఇన్ని ఉన్నా సరే ఆచారాన్ని కాపాడుకోవడంలో కాస్త మన వంతు బాధ్యత మనం పాటిస్తే బావుంటుంది అన్నది నా వాదన. నమస్తే.